ప్రేస్లాడండి. అందరూ బాగున్నారా? మీ కొరకు ప్రత్యేక ప్రార్థన చేయబడుతున్నాయి. గర్భఫలం విషయంలో, అనారోగ్య విషయంలో, అప్పుల విషయంలో, కుటుంబ సమాధానం విషయంలో, వ్యసనాల పాలైంటే విడుదల పొందుకునే విషయంలో ప్రతి ఒక్కరి గురించి ప్రత్యేక ప్రార్థనలు చేయబడుతున్నాయండి. ఈ దీని వాగ్దానం చూద్దాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 19వ వచనము. నీవు బహుప్రియుడవు, భయపడకుము, నీకు శుభం అవును కాక. ఇది వాగ్దానం ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును కాక. ఆమేన్. ఈ రోజున నువ్వు ఎందుకంతగా భయపడుతున్నావు? ఎందుకంత దిగులు చెందుతున్నావు? ఈ రోజున నువ్వు బహుప్రియుడవు, బహుప్రియురాలవు, ఎందుకంతగా దిగులు చెందుతున్నావు? నీకు ఈ రోజున సుమము కలగబోతుంది. నీ కుటుంబంలో సుమము కలగబోతుంది. ఈ రోజున ఏ విషయంలో భయపడమాకు. జాబ్ రావట్లేదని భయపడుతున్నావా? ఎంతగా ప్రయత్నించినా దేనికి సెలక్షన్ కావట్లేదని భయపడుతున్నావా? వివాహం కావట్లేదని భయపడుతున్నావా? ఎన్నో సంవత్సరాలు అయింది, ఇంకా నాకు పిల్లలు కలగరేమో అని భయపడుతున్నావా? ఎగ్జామ్స్ రాసాం, ఎలాంటి రిజల్ట్స్ వస్తుందో అని భయపడుతున్నావా? ఈ రోజున అందరు సెటిల్డ్ అయిపోయారు, ఇల్లు కట్టుకొని బాగా. మా కుటుంబంలో మేము ఒక్కలమే ఇలా ఉండిపోయాము, ఇంకా మేము కట్టుకోలే మా ఇల్లు. ఆ విషయంలో భయపడుతున్నావు ఈ రోజు నువ్వు ఏ విషయంలో భయపడుతున్నా కానీ నా దేవుడు అంటున్నాడు, బైబిల్ గ్రంథంలో 365 సార్లు భయపడకము 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 అనే మాట ఉంది. ప్రతిరోజు నువ్వు ఆ మాట చెప్పు. భయపడకము, నేను భయపడకూడదు, నా దేవుడు నాకు తోడున్నాడు అంటున్నా. ఒక్కసారన్నా భయపడుతున్నావా? ఈ రోజున నువ్వు బహుప్రియుడవు, బహుప్రియురాలవు. నీకు శుభము కలగబోతుంది నీ కుటుంబంలో. ఏ విషయంలో నువ్వు భయపడమాకు. ఒంటరి జీవితం, ఇంకా నా భర్త రాడు, విడిచిపెట్టాడు, బిడ్డలను ఎలా పోషించాలని భయపడుతున్నావా? భయపడమాకు. ధైర్యంతో ప్రార్థించు. నీ కుటుంబంలో నీ పట్ల శుభము కలుగును కాక అన్నాడు. అంటే శుభము చేద్దాం అనుకుంటు మంచి రోజులు నీకు రాబోతున్నాయి. నువ్వు ధైర్యము కలిగి ప్రార్థించుకున్నామా? మహాపరిశుద్ధులైన ప్రేమగల తండ్రి, ఇటు వాగ్దానం ద్వారా ఎంతగానో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచిన దేవుడు ప్రభా. అవునయ్యా, నువ్వు బహుప్రియుడు, బహుప్రియురాలువి, నువ్వు భయపడమాకు, నీకు శుభము కలుగును కాక అని నువ్వు మాతో మాట్లాడిన దేవుడు ప్రభా. అవునయ్యా, ఇటు వాగ్దానమునైనా ప్రతి ఒక్క బిడ్డ పట్ల నెరవేర్చబడును కాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.